పంతులు గారు ఏడికి పోయినరు? ఏమ్మా కావాలా వద్దా? కావాలి, జరాగు. ఎవరు మీరు? నీకు బాగా కావాల్సిందాన్నేలే. నాకు కావాల్సిన వాళ్ళ? ఇప్పుడు ఒకరిని ఒకరం పరిచయం చేసుకుంటే ఫ్రెండ్స్ అవ్వలేమా? నీ పేరేంటి? శ్రీవల్లి. నైస్ నేమ్. ఏంటి ఏదో టెన్షన్ పడుతున్నావు? ఏంలే, గది అమ్మోరి చీర మస్తున్నది. కొనుక్కుందామంటే పైసలు తక్కువ పడుతున్నాయి. అంతేనా? ఆ డబ్బులేదో నేనిస్తాను, చీర తీసుకో. అయ్యో వద్దు, నేను మళ్ళీ ఎప్పుడన్నా తీసుకుంటా. నువ్వు మళ్ళీ వచ్చేదాకా ఆ చీర ఉండాలి కదా. నిజమే. పర్వాలేదులే, తీసుకుందు గాని పద. గట్లగా తీసుకో. వద్దు, నాకెట్లనో అనిపిస్తుంది. నువ్వు నాకు ముందు ముందు చాలా ఇవ్వాల్సిందుంది. గదేంది? మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా. అవు, కానీ నీ దగ్గర పైసలు తీసుకోబుద్దైతలే. ఇప్పుడు నేను నీకు ఇవ్వాలి, నువ్వు తీసుకోవాలి. రేపు నువ్వు నాకు ఇంతకింత ముట్ట చెప్పాలి, నేను తీసుకోవాలి. ఒకవేళ నువ్వు ఇవ్వను అంటే నేనే లాక్కుంటా. గుంజుకుంటారా? జస్ట్ జోక్ చేశాను. మనం కలిసే రోజు ఒకటి వస్తుంది, సరేనా? చీర తీసుకో. అమ్మోడు తల్లే ఏమని పంపించిందనుకుంటా. తీసుకో. అమ్మా ఇగో. అరే ఏడికి పోయింది? పైసలు తిరిగే నీకు ఫోన్ నెంబర్ తీసుకుందామంటే ఎడిపోయింది? పేరు కూడా చెప్పకపాయే. ఎక్కడికి వెళ్ళిందో? దేవత లెక్క సాయం చేసింది. ఇక పిల్ల రుణం ఎట్లా తీర్చుకుంటున్నావు? రండి. నమస్కారం. ఇదేనా రావటం? ఇప్పుడే వస్తున్నాం. ఊళ్ళో అంతా సామ్రాట్ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారక్క. బాగా ఖర్చు పెట్టి చేస్తున్నావు, మాట్లాడుకోపోతే ఎలా? అది సరే వదినా, అంత ఖర్చు పెట్టి ఇంత ఘనంగా అబ్బాయి పెళ్లి చేస్తున్నారు కదా, కట్నం ఏమాత్రం ఇస్తున్నారేంటి? అది కట్నం. నువ్వు మరీ వదినా, భవానీ అక్క కొడుకు సామ్రాట్ అంటే 100 కోట్లైనా ముట్ట చెప్పుకోరా ఏంటి? ఏదో భవానక్క మనకు చెప్పడానికి మొహమాట పడుతుంది. అవునవును, మొహమాటం. సరే రండి, మీరు లోపలికి రండి. పదండి, రండి. వదిన గారు రండి. ఇదేనా రావటం? అవును భవానీ, హడావిడి అంతా చూస్తుంటే మీ స్థాయికి తగ్గట్టు కట్నం ఇస్తున్నట్టుందే. తెలుస్తుందిలే. అవును, ఆ మాత్రం ఉండాలి కదా. చూసావా భవానీ, నేను చెప్తే నీకు అర్థం కావట్లేదు. ఇంటికొచ్చిన వాళ్లలో ఏ ఒక్కరైనా కట్నం ఎంత అని అడగకుండా ఉన్నారా? ఆ ప్రస్తావన తీసుకురాకుండా వెళ్లారా? నిజమే అంటావా? పచ్చి నిజం.
వాళ్ళంతా ఎందుకు అడుగుతున్నారు? నీ స్థాయి, నీ పరపతి, నీ ఆస్తి, అంతస్తు అన్ని దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నారు. వాళ్ళలా అడుగుతుంటే నాకు ఏదోలా ఉంది. అందుకే కట్నం తీసుకొని ఉండుంటే ఎంత దర్జాగా చెప్పుకునేదాన్వి. నేనేమైనా కోట్లు అడగమంటున్నానా? ఎంతో కొంత నీ పరువు నిలబడేంత తీసుకుంటే తప్పేంటే? అంతేనంటావా వదినా? ఇప్పుడు మనం మీ వియ్యంకుల ఇంటికి వెళ్దాం. నేనున్నాను కదా, నీతో నేను కూడా వస్తాను కదా. లేదు, అడిగితే పర్వాలేదా? భవానీ, నీ అనుమానంతో నీ కొడుకు పరువు తీస్తున్నావు. ఏమీ కాదు, అలా వెళ్ళి కట్నం గురించి వాళ్ళతో మాట్లాడి ఊ అనిపించేద్దాం. నీ విలువ, నీ కొడుకు విలువ ఎక్కడో ఉంటుంది. అది నువ్వేం మాట్లాడుకో, మనం వెళ్తున్నాం అంతే. బా, నువ్వు ముందు ఫోన్ చెయ్యవే. వసే సిరి, ఫోన్ వస్తుంది, జర చూడరాదే. నేను డాన్స్ ప్రాక్టీస్ చేసి అలసిపోయినా, నా వల్ల కాదు. ఫోన్ మొత్తుకుంటా ఉందే. అమ్మని చూడమను. కమలా, ఫోన్ మొత్తుకుంటా ఉంది, ఎవరో ఎందుకు వచ్చి చూడు. వస్తున్నా అత్తయ్య. శ్రీవల్ ఎక్కడికెళ్ళింది? గుడికెళ్ళిందమ్మా. అబ్బబ్బా, ఇప్పుడు గుడికేంటే? హలో వదిన గారు, నేను భవానీని. అయ్యో వదిన, మీరా? ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. శ్రీవల్లి ఉందా వదినా? గుడికెళ్ళింది వదినా, వచ్చేస్తుంది. నాకు అదే కావాలి. నేను మీ ఇంటికొస్తున్నాను వదినా. ఇంటికా? దేనికి వదిన గారు? మీతో అన్నయ్య గారితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి వదిన గారు అది? అది ఫోన్లో చెప్పే చిన్న విషయం కాదు. నేను వచ్చాక చెప్తాను. అన్నయ్య గారికి చెప్పండి. వదిన గారు, అది నేనిప్పుడు బయలుదేరుతున్నాను. పెద్దవాళ్ళందరూ ఉండండి. ఇది కదా భవానీ అంటే. సరే, మనం బయలుదేరదాం. పద పద. ఏంది కమలా, ఏమంటుంది నీ వియ్యపురాలు? ఇంటికి వస్తుందంట అత్తమ్మా. ఇప్పుడెందుకంట? ఏమో చెప్పలేదత్తమ్మా. ఫోన్లో మాట్లాడే విషయం కాదంట, ఇంటికే వచ్చి మాట్లాడతారంట. గదేంది, నేరుగా వచ్చి మాట్లాడటం ఏంది? నాకు ఏమీ అర్థం కావటం లేదత్తమ్మా. పెద్దవాళ్ళందరూ ఉండండి, అన్నయ్య గారికి చెప్పు అంటోంది. ఏంటి చెప్పేది? శ్రీవల్లి ఇంట్లో ఉందా అని అడుగుతోంది. మనం ఏమైనా లోటు చేశాం అత్తమ్మా? సరే, నువ్వెందుకు పరేషాన్ అవుతావు? ప్రసాద్కి చెప్పు. రాని చూద్దాం ఎందుకొస్తుందో ఏమో. ఏమవుతుందో ఏంటో. మై డియర్ పార్ట్నర్స్, ఇప్పటి వరకు మన టెక్స్టైల్కి సంబంధించిన మెటీరియల్ అంతా బయట నుంచి సప్లై చేయించుకునేవాళ్ళు. కానీ ఇక ముందు ఒక ప్రత్యేకమైన ఫ్యాబ్రిక్తో మనమే ఒక న్యూ డిజైన్ని మార్కెట్లోకి పంపించబోతున్నాం. మార్కెట్లో రకరకాల పేర్లతో ఎన్నో డిజైన్స్ కనిపిస్తున్నాయి. కానీ మనం ఇంట్రడ్యూస్ చేయబోయే ఈ డిజైన్కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ శారీలో వాడిన కలర్స్ కంప్లీట్గా న్యాచురల్ కలర్స్ని యూజ్ చేయడమే కాకుండా పైన ఉండే వర్క్ అంతా
మాన్యువల్గా ఉంటుంది. ఇది చాలా వెయిట్లెస్ శారీ కూడా. అన్నిటికన్నా ముఖ్యమైనది, అతి తక్కువ ధరకి దీన్ని ఇవ్వబోతున్నాం. ఇది మిడిల్ క్లాస్ లేడీస్ కోసం డిజైన్ చేసిన, హై క్లాస్ లేడీస్ని అట్రాక్ట్ చేయడమే మన టార్గెట్. ఇది విత్ ఇన్ 1 monthలో మార్కెట్లోకి పంపాలి. మీటింగ్ ఈజ్ ఓవర్. కమలా, వియ్యపురాలు వస్తుంది అన్నావు, విషయం ఏంటో చెప్పలేదు అన్నావు. అవునండి, నాకు ఏం చెప్పలేదు. వచ్చాక మాట్లాడతాను అంది. నాకు ఏం అర్థం కావటం లేదు. భద్రకాళమ్మా, అంతా నీదే భారం. ఏ అడ్డు పుల్లా పడకుండా ఈ లగ్గం జరిగేటట్టు చూడు తల్లి. ఏంది అందరూ గట్లా టెన్షన్ పడుతుండ్రు? ఏమైంది? పెళ్లి కొడుకు వల్ల అమ్మొస్తుందంటక్క, ఏదో మాట్లాడాలంట. ఇప్పుడెందుకు వస్తుండ్రు పెద్దమ్మా? తెలీదే, సడన్ గా ఫోన్ చేసి వస్తున్నామని చెప్పారు. ఏందికిది? పెండ్లి కొడుకు తల్లి రావడం ఏంది? ఉత్తగా రారు, ఏదో ఉంటది. వాసంతి, ఏందే గట్ల తుమ్మ చెట్టు లెక్క నిలబడ్డావు? వచ్చేటోళ్ళకి జరంత బాదం పాలు తయారు చేయిపో. బాదం పాలా ఎక్కడున్నాయి? బాదం పిస్తాలు శ్రీవల్లి మొహానికి దంచిపోయమన్నావు కదా. ఏదో ఒకటి చేయిపో. చేస్తాను, వచ్చేది మా వాళ్ళు. చేయక చేస్తానా? మంచినీళ్ళలో మజ్జిగో ఇచ్చి మేనేజ్ చేయాలి. రండి. భవానీ, ఇదేనా ఇల్లు? అబ్బో, నవాబుల కోట్లా ఉందే. సర్లే పద. నమస్కారం వదిన. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే బాబు. రండి. రండి. శ్రీవల్లి గుడికెళ్ళింది వదిన గారు. ఆహా, ఇవాళ ఏదో ఆఖరి ముడుపు కట్టాలంటేను. శ్రీవల్లి రాకముందే మాట్లాడాలి అనుకున్నాను. పిన్ని గారు తీసుకోండి. థ్యాంక్ యూ. ఏంటిది? బటర్ మిల్క్. కడుపు సల్లగుంటది, దాగుండ్రి. ఇలాంటి వాళ్ళకి గంజే పానకం. ఏంటి భవానీ, విషయం చెప్పు. అది మేము ఇక్కడికి అబ్బా నువ్వుండు భవానీ. నిజం చెప్పాలంటే మీరందరూ చాలా అదృష్టవంతులండి. ఎంత అదృష్టవంతులు కాకపోతే ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ ఆడపిల్లలకి నచ్చిన డ్రెస్ కొనుక్కోవటమే చాలా గగనం అయిపోతుంది. అలాంటిది హీరో లాంటి సామ్రాట్తో మీ అమ్మాయికి తాళి కట్టిస్తున్నారు. అంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి చెప్పానులేండి. మా భవానీ కుటుంబం అంటే ఎంత పరువు, ఎంత పలుకుబడి, సామ్రాట్ అంటే ఎంత డబ్బు, ఎంత విలువ. అంత పెద్ద కుటుంబంతో సంబంధం కలుపుకోవటం అంటే మాటలా? మేము అదే అనుకున్నామమ్మా. ఇదంతా మా అమ్మాయి శ్రీవల్లి అదృష్టం. అంత అదృష్టం ఇచ్చిన వాళ్ళకి మీరేమిస్తున్నారు?
పులిసిపోయిన మజ్జిగ, వెలిసిపోయిన వెండి మెట్టెలా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరికున్నది గాళ్ళిస్తారు. నందు, పెద్దవాళ్ళు ఏదో చెప్తున్నారు కదా, కాస్త ఆగు. తను కాస్త చదువుకున్న పిల్ల అనుకుంటా. ఆవేశమే తప్ప ఆలోచనే లేదు. చిన్న పోరి, దానికేం తెలియదు. మీరేదో చెప్తుండ్రు, చెప్పండ్రి. చెప్పడానికి ఏముంది పెద్దమ్మా? శ్రీవల్లి చక్కని పిల్ల, అందంలో గుణంలో ఏమీ తీసిపోదు. కానీ లోకం అన్నాక ఓ పద్ధతి ఉంటుంది కదా. చల్లకొచ్చి ముంత దాచినట్టు ఇంత దాకా వచ్చి మొహాటం ఎందుకే? చూడండి, పూర్ణం లేకుండా బూరెలు చేయొచ్చు, నూనె లేకుండా గారెలు చేయొచ్చు, కానీ కట్నం లేకుండా ఆడపిల్లకి పెళ్లి చేయటం సాధ్యమయ్యే పనే. అబ్బాయి ఆజ్ఞ మా ఆచరణే అనుకోండి, దీనిలో తప్పే ఉంది. అయినా మేం మాత్రం ఎందుకు వస్తాం? గీళ్ళు కట్నం కావాలి అని అడుగుతుండ్రు అంటే శ్రీవల్లికి గిది నచ్చది. కట్నమిచ్చుడు పెదనాన్నతోని కాదు, గీ పెండ్లి ఆగిపోతది. నా నోటు నుంచి చెప్పకుండానే గీ పెండ్లి ఆగిపోతది. చాలు. అన్నయ్య గారు, నా కొడుక్కి శ్రీవల్లి నచ్చింది కాబట్టి శ్రీవల్లి నాకు నచ్చింది. ఒక్క రూపాయి కట్నం కూడా నేను అడగను. అంటే కాకపోతే అన్నయ్య గారు, వచ్చేవాళ్ళందరూ ఏమిచ్చారు, ఏం పెట్టారు అని అడుగుతున్నారు. తల తీసేసినట్టుంటుందనుకోండి. ముందు వాళ్ళని నోరు మూపిస్తే సరికదా భవానీ. అన్నయ్య గారు, మా బంధువులకి తలా ఒక తులం బంగారం పెట్టండి. మగవాళ్ళకి ఓ ఉంగరం, ఆడవాళ్ళకి ఓ చైను. మరి బంధువులంటే ఎంతమంది ఉంటారు అత్తయ్య గారు? ఎంతమంది ఉంటే అంత. ఎంతమంది ఉంటారు? మహా అయితే ఓ 10-15 మంది ఉంటారు, అంతేగా. అయ్యా, భవానీ వంశం అంటే మాటలా? భవానీకి ఊరంతా చుట్టాలే. నా తరపు బంధువులు, మా వాళ్ల తరపు బంధువులు అందరూ కలిసి ఓ 100 మంది ఉంటారు. ఇదిగోండి, మా భవానీ చెప్పింది దగ్గర బంధువులు మాత్రమే. దూర బంధువులతో కలిపి ఇంకో 100 మంది కూడా ఉంటారు. ఏమంటారు వదిన గారు? ఇంకేమంటారు భవానీ? మనం ఏమన్నా వజ్రాలు అడిగామా, వైడూర్యాలు అడిగామా? ఏదో పద్ధతిగా సాంప్రదాయంగా ఓ 100 తులాలు అడిగాం, అంతేగా. నిజానికి అబ్బాయి స్థాయికి ఓ 100 కోట్లైనా తీసుకోవాలి. కానీ మీ మంచితనానికి దీంతోనే సర్దుకుంటున్నాం. ఇలా సర్దుకుపోతేనే కదా సంబంధం నిలబడుతుంది.
సరే, మీరు ఆ ఏర్పాట్లలో ఉండండి, మేం బయలుదేరుతాం. అలాగేనమ్మా. నేను చెప్పాను కదా భవానీ, మన మనసులో ఉన్న మాట బయటికి మాట్లాడేస్తే ఇట్టే పని జరిగిపోతుందని. పద, వస్తామండి. సరే వస్తామండి.